ముందుగా అంజనా అమ్మ చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు మనము మంచి కోడిగుడ్డు కర్రీ చేసుకుందాము. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ రెండు ఉంటాయి అంటారండి, కానీ చాలా ప్రోటీన్స్ ఉన్న కోడిగుడ్డు కర్రీ అండి. కోడిగుడ్డు తోటి ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి. ఈరోజు మనము టమాటో కోడిగుడ్డు కర్రీ చేసుకుందాము. ముందుగా టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందామండి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకొని అందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకొని బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. టమాటో కూడా చాలా మంచి ఆహారం అండి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు విత్తనాలను తీసేసి వాడుకుంటే మంచిదని చెప్తారండి డాక్టర్సు. కానీ టమాటో చాలా హెల్దీ ఫుడ్ అండి. డైజెషన్కి కానీ అన్నిటికీ చాలా మంచి ఆహారం. అంజనా అమ్మ చేతి వంటలో చాలా చాలా సింపుల్గా ఉండే, కొత్త వాళ్ళు, బ్యాచిలర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉంటాయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఇట్లా మనం ఒక్కసారి మూత పెట్టేసి మనము కొద్దిసేపు మగ్గనిద్దాము. అప్పుడు కొంచెం టమాటో, ఉల్లిపాయ అంతా సెట్ అవుతుందండి. కొంచెం ఉడికిన తర్వాత అందులో వాటర్ శాతం కొంచెం తక్కువగా ఉందంటే కొంచెం వాటర్ పోసైనా పెట్టుకోండి, ఉడికించుకోండి, ఏం పర్వాలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం. అంటే చాలా తక్కువగా ఉంటాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో చేసుకునే ఆహార పదార్థాలే ఉంటాయండి. మసాలాలు కూడా అన్నీ ఇంట్లో చేసుకునేవేను. బయట నుంచి ప్యాకెట్లు కొనుక్కొచ్చి అవి ఏవేవో చేస్తారండి. ఇప్పుడు అన్నీ కల్తీనే కదండి. అందుకని అన్నీ ఇంట్లోనే మనం తయారు చేసుకుందామండి. ప్రతిదీ ఉంటుంది వీడియోలో. మసాలాలు తయారు చేయటం అవి కూడా అన్నీ చూపిస్తానండి నేను. కొంచెం మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గింది కదండి, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుందామండి. మంచి సువాసన, ఆరోగ్యానికి ధనియాల పొడి కానీ, డైజెషన్కి జీలకర్ర పొడి కానీ అన్నీ చాలా మంచి ఆహారం అండి. అవి కూడా బాగా ఉపయోగపడతాయి శరీరానికి. టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచివండి అవి. అందుకే కొంచెం అవి కూడా వేసి కొద్దిగా మగ్గనిద్దాము. గుజ్జు కొంచెం తక్కువగా ఉంది, వాటర్ కంటెంట్ తక్కువగా ఉంది అనుకోండి, కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోండి. మెత్తగా గుజ్జులాగా వచ్చేసేయాలండి. గుజ్జులాగా అంతా బాగా సెట్ అయిపోయిన తర్వాత చూడండి, కొంచెం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఏంటంటే ముందు మనకి పోపులో వేయకూడదండి, ఉడికేటప్పుడు వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. కొద్దిగా కారం కూడా వేసుకొని ఇప్పుడు కోడిగుడ్లు అందులో వేసుకుందామండి. కోడిగుడ్లు వేసిన తర్వాత వాటిని అసలు కదిలించకూడదండి, అంతే ఉంచాలి. కోడిగుడ్డు ఏంటంటే మనం ఎట్లయితే పగలగొట్టి అందులో వేస్తామో అక్కడే ఉంటే అది కొంచెం పీసులుగా వచ్చేస్తుంది ఆమ్లెట్ టైప్లో. కదిలిస్తే ఏమవుతుందంటే గుజ్జులో కలిసిపోతుందండి. మనం బాగా ఉడికించుకున్నాం కదా టమాటో, ఆ టమాటో గుజ్జులో అది కూడా కలిసిపోతుంది. అందుకే ఏంటంటే కోడిగుడ్డుని ఎట్లా అయితే పగలగొట్టామో అదేవిధంగా అందులో పెట్టి కొంచెం మూత పెట్టేసామంటే మొత్తం సెట్ అవుతుందండి. ఒకవైపు చూడండి, ఇట్లా వేసుకొని మనము మూత పెట్టేసేద్దాము. ఇప్పుడు మూత పెడితే అదంతా లోపల పైన సెట్ అవుతుందండి. అడుగువైపు ఉడుకుతుంది. రెండో వైపుకి మరలా మూత పెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి ఎలా సెట్ అయిందో. ఒకవైపు చూడండి అట్లా రావాలండి ఆమ్లెట్ లాగా. ఇప్పుడు కూడా ఎక్కువ కదిలించకూడదండి, దాన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే రెండో వైపు కూడా ఆ పచ్చ అనేది పోతుంది, బాగా సెట్ అవుతుంది కూరలో. తినేదానికి చాలా చూడటానికి బాగా బాగుంటుంది, తినేదానికి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఎక్కువగా చిందరవందరగా కదిలిచ్చేసేయకూడదండి. అట్లా పెట్టేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము. పిల్లలు కూడా బాయిల్డ్ ఎగ్గు తినని పిల్లలకి ఇట్లా చేసి పెడితే అన్నంలో మనకి చాలా బాగా తింటారండి పిల్లలు కూడా. పుల్లగా ఉంటుంది, టమాటో ఉంది కదా గుజ్జులాగా, చాలా ఈజీగా తినేస్తారండి పిల్లలు కూడా. ఎక్కువగా కలిపేసేయకుండా సింపుల్గా అలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము.
అమ్మ చేతి వంట అంటేనే ఇంట్లో వంట అండి ఇది. కేవలం బిజినెస్ గానో లేకపోతే ఇంకా దేనికోసమో కాదండి. ఇంట్లో మేము తయారు చేసుకునేదాన్ని నేను వీడియో క్లిప్ పెడతానండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టిన తర్వాత అంతా సెట్ అయిపోయిందండి. చూడండి, పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చింది కదా, ఎక్కువగా కదిలించకపోతే అట్లా ముక్కలుగా వస్తుందండి. గుజ్జులాగా కర్రీను ఉంటుంది, ఇట్లా కోడిగుడ్డు ముక్కలు ఉంటాయండి. అంతేనండి, చాలా సింపుల్ ఇట్లా తయారు చేసుకోవటం. చూడండి, చాలా సింపుల్ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు మనం మళ్ళీ మూత పెట్టుకుంటే కంప్లీట్ అయిపోతుందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మంచి మంచి ఫుడ్ ఉంటుందండి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.